ఇచ్చాపురం, విశాఖపట్నం ఇక్కడ నుంచి చాలామంది అక్కడికి వస్తున్నారు. వారి సందేహాలన్నీ తీర్చడానికి ఈ రథయాత్ర ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రథయాత్రలో మాకు కొద్దిగా ఒడిదుడుకులు ఈ వర్షభావం వల్ల మేము అనుకున్నంతగా జరగకపోయినప్పటికీ ఆమెకి కావలసినంతగా ఆమె చేసుకునింది. అన్ని లక్షణంగా జరిగాయి. దీనికి సహకరించినటువంటి విశాఖపట్నంలో శ్రీమతి కళ్యాణి గారికి వారాహి పీఠం తరఫున ఎప్పుడు మా ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు ఉంటాయి. అదేవిధంగా రాజీ ఈ అమ్మాయి విజయవాడలో కూడా విజయవాడకు వచ్చి అక్కడ కార్యక్రమంలో పాల్గొని మళ్ళీ ఇక్కడ కార్యక్రమంలో పాల్గొని ఈ రోజంతా వారాహి అమ్మవారి ఆశీస్సులు ఉంది. మేము మీకు చెప్పినట్టే శ్రీ వారాహి సేవా ఆర్గనైజేషన్ ద్వారా అనేక మందికి, ముఖ్యంగా మహిళలకి, వారిని చిన్న పరిశ్రమల అధిపతులుగా, వారికి ఆర్థిక అవసరాలకి అండగా, వాళ్ళ దైవ బలానికి అండగా శ్రీ వారాహి పీఠం ఎప్పుడు నిలుస్తుంది. మేము వాళ్ళకి చెప్పాం, మీరందరూ ఒక గ్రూప్గా ఏర్పడి ప్రతి గ్రూపులో 10 మంది దగ్గర శ్రీ వారాహి సేవా ఆర్గనైజేషన్